గోపాలమికి వెళ్ళాడు సార్. ఏంటి గిరి అన్న రెడీయా? అంతా రెడీ బాబు. ఊరే అట్టుడిగిపోతుంది. నువ్వు కనపడటం లేదు, చంపేశారు, జైల్లో పెట్టి చిత్రవద చేశారని న్యూస్ లో వచ్చింది. మన కుర్రాళ్ళంతా కసిగా తిరుగుతున్నారు. జనం వీధుల్లో నా మీద ఉన్న ప్రేమాభిమానాలే నా ప్రాణాలు కాపాడాయి. నన్ను కన్నది కాబట్టి ఒక తల్లి అయ్యుండొచ్చు, కానీ నాకు సంబంధించి ఈ ఊళ్ళో ఉన్న స్త్రీమూర్తులు అందరూ కూడా నాకు తల్లులే. అవతల పోండే. మేము ఒక్కరు రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా, ఏడ మిమ్మల్ని చూడాలా? ఈ రోజు జనం మమ్మల్ని చూడని. నా బిడ్డ నేను అడుగుతా, నన్ను కన్న తండ్రి అయ్యా, ఏం జరిగిందయ్యా? నిన్నెవరు చంపడానికి వచ్చారు? చంపడానికి వచ్చేవాడి పేరు చెప్పుకుని వస్తాడా ఏంటి? మనందరూ ఒకరికొకళ్ళు ఒకే కుటుంబంలో ఈ ఊళ్ళో ఉండడం ఇష్టం లేని వాళ్ళు. నువ్వెందుకు ఏడుస్తావురా? ఈ యొక్క మీద ఎవరైనా నీ జోలికి వచ్చారనుకో, ఈ శృంగవరపు కోటే కోదు ఉండు. ఇప్పుడే కొత్త వలసలో ఉన్న నా మేనల్లుడితో మాట్లాడతా. నువ్వెక్కడికి పోయినా కొత్త వలస నీకు తోడుంటుందిరా. నువ్వేంటే కొత్త వలస మాత్రమే అంటున్నావు? ఇదిగో ఇప్పుడే రాజమండ్రిలో ఉన్న మా వదినతో మాట్లాడతాను. అంతెందుకు, ఇదిగో కాకినాడలో నా బలగం మొత్తం ఉంది. ఏంటి అందరి ముందు ఇలా యాక్ట్ చేయమని ఆవిడ గారి ఐడియా ఇచ్చారా? తమరు అలాగే ఆవిడనే ఫాలో అవుతున్నట్టున్నారు. సరే అలాగే అనుకో. ఏంటంట? నేను అదే అడుగుతున్నా. ఇన్ని నాటకాలు ఆడుతున్నావే, ఇద్దరి మధ్య లింక్ ఉందని ఓపెన్ గా చెప్పొచ్చు కదా మిస్టర్ గోపాలకృష్ణ. అవునే, అది ఉంది. ఇప్పుడేంటంట? గోపాలం, ఏమిటండి ఇది? ఇలా మా మధ్య ఏం లేదని ముందే చెప్పుంటే నేను నోరు మూసుకొని ఉండేదాన్ని. ఊరికే నన్ను ఏడిపించందే నిద్ర రాదే. నాకు తెలీదా నా మొగిడి నీడ కూడా ఎవతి మీద పడదని? పొలిటికల్ సర్కిల్, అప్పుడప్పుడు ఆడవాళ్లతో కలిసి తిరగాల్సి వస్తుంది. ఆ మాత్రం తెలీదా నాకు? నా గోపాలం బంగారం అని బయట నుంచి ఎవరైనా వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలా చెప్పు? త్వరగా స్నానం చేసి వచ్చాయి. నేను ఆ షాప్కి వెళ్ళి ఒక పర్ఫ్యూమ్ కొనుక్కొని వస్తాను. కర్మ, దానివల్లే కదా ఇన్ని గొడవలు. నేను వెళ్ళొస్తా. నేను చెల్లించిందా? ఓ అతిపెద్ద లక్ష్యం కోసం ముందుకెడుతున్నప్పుడు నాలాంటి అట్టడుగు కార్యకర్త ఎన్నింటినో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెల్లించిన మూల్యం నా జీవితం అనుకుంటా.
ఏమయ్యా వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది, ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారేంటి? అరే, ఇద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులే, సిద్ధాంతాల పరంగా విడిపోయారంతే. నిన్నెలా పడేశాడు? నువ్వు దేనికి లొంగవే? వాడి తాళానికి నిన్నాడించాడు. చెప్పవు కదా. నీ పరిస్థితి అంతేగా. ఈ మధ్య పేపర్లో నీ పేరు వెతికినా కనబడడం లేదు. ఎటు తిరిగినా గోపాలం గోపాలం. పార్టీ భవిష్యత్ అని, యువజన నాయకుడని, మంత్రిని చెయ్యాలని కూడా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రజాదరణ కూడా పుష్కలంగా ఉంది. సరే బాను, నిన్ను మించి ఎవడదిరా నీకు నచ్చదు కదా. నన్ను చంపే ప్లాన్ వేసింది కూడా అందుకేగా. ఏయ్ అది అరే, వాళ్ళిద్దరూ గతంలో ఒకే గ్లాసులో ఎంగిల్ టీ తాగింది ఇప్పుడు గుర్తొచ్చుంటుంది. నువ్వు ఇంకా పాతవన్నీ మర్చిపోలేదా? ఏ నువ్వు నా మీద కారెక్కించి చంపాలనుకున్నావు? దేవుడా, పరిస్థితి మితిమీరిపోతోంది. ఎన్నేళ్లలో నీ పార్టీ పేరు ఇంతలా ఇప్పుడు దెబ్బతినలేదు. అది సరే బాను, మనిద్దరి మధ్య ఓ అండర్స్టాండింగ్ లో సాగుతోంది. ఇప్పుడు కొత్తగా మూడో వాడు అవసరం అంటావా? అయ్యయ్యో, ప్రస్తుతం నా పార్టీ పేరు చెడిపోయింది, అందువల్ల నేనేం చేయలేను. నువ్వు చెయ్యొచ్చు కదా. చల్లగా ఉండండి. నమస్కారం అయ్యా. ఏదో ఒకటి చెయ్యాలి. తీసుకోండి. అరే, ముఖ్యమంత్రి ముందు ఆయన ఆశీర్వదించాలి. నువ్వు ఊరుకో బాను, రాజకీయ జ్ఞాని. ముందు వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇదే అరే, ఇద్దరు మేధావులు కలిసే ఉన్నారు, ఇద్దరికి దండం పెట్టండి. చల్లగా ఉండండి. చల్లగా వెళ్ళండి. మన ఇద్దరిలో ఎవరు రూలింగ్ వచ్చినా పరస్పరం సర్దుకుపోదాం సోదరా. ఇదిగో, ఈ గోపాలం దెబ్బకి మూడో పార్టీ ఫామ్ అయిందంటే బిజినెస్ పోతుంది. ఏం చేస్తావో త్వరగా చేద్దాం. హలో, రూమ్ సర్వీస్ మేడం. ఇది మీ పిస్టలే. మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు, అందుకే ఒక సేఫ్టీ కోసం. ఏం కావాలి నీకు? నేను మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను అనుకుంటున్నారు. అయ్యో, మీ మీద ఒట్టండి. అది రాజా సడన్ గా నాకే తెలియకుండా జరిగిపోయింది. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నేను అబద్ధాలు చెప్తాను, కానీ మీ దగ్గర మాత్రం చెప్పను. అది వనితకే బాగా తెలుసు. ఇంకొకసారి చెప్పు. నా పేరు వనిత. చెప్పండి. గోపాలం సార్, అనుకున్నది సాధించారు. ఓ అట్టడుగు కార్యకర్తగా ఉంటూ కనుమరుగయ్యాను మేడం. ఏముంది, అందరికీ శత్రువయ్యా.